అప్పులన్నీ తీరిపోతాయి, మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. ఆ 5 మొక్కల్లో మొట్టమొదటి మొక్క తులసి మొక్క. ఎవరైనా సరే ఇంట్లో కృష్ణ తులసిని కానీ లక్ష్మీ తులసిని కానీ పెంచుకోవాలి. అలా పెంచుకుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. రెండవది మారేడు. ప్రతి ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పనిసరిగా ఉండాలి. ఏ ఇంటి ఆవరణలో అయితే మారేడు మొక్క పెంచుతూ ప్రతి శుక్రవారము కూడా మారేడు మొక్క దగ్గర దీపం పెట్టి శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమః అని 11 సార్లు చదువుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లుమని నాట్యం చేస్తుంది. ఆ తర్వాత మూడవ చెట్టు ఉసిరిక చెట్టు. ఈ ఉసిరిక చెట్టులో పెద్ద ఉసిరి అని ఉంటుంది. ఈ పెద్ద ఉసిరిని ఇంటి ఆవరణలో పెంచినట్లయితే లక్ష్మీనారాయణలిద్దరి అనుగ్రహము విశేషంగా కలుగుతుంది. ఆ తర్వాత 4వ చెట్టు అరటి చెట్టు. ఏ ఇంటి ఆవరణలో అయితే అరటి చెట్టు పెంచుతారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. డబ్బుపరమైన